రాష్ట్రంలో డ్రగ్స్ విక్రయాలు, వినియోగం, రవాణా అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డ్రగ్స్ కేసులో పట్టుబడిన 40,000 మంది నిందితులపై ఈగల్ విభాగం నిఘా పెట్టింది. ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి వస్తున్న గాంజాపై ఉక్కుపాదం మోపుతోంది. గాంజా రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చేందుకు ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికపై మా ప్రతినిధి జయప్రకాష్ గ్రౌండ్ రిపోర్ట్. గౌతమ్, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గాంజాని నిర్మూలించేందుకు అసలు ప్రత్యేక విభాగమే ఏర్పాటు చేసింది. ఈగల్ పేరుతోటి ఒక ఐజీ స్థాయి అధికారిని నియమిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం రవాణా, విక్రయాలు, వినియోగం జరుగుతున్నటువంటి వాటిపైన నిఘా పెడుతుంది. గత ఏడాది చూసుకున్నట్లయితే అసలు ఈ విభాగం ఏర్పడిన తరువాత 1721 కేసులు రిజిస్టర్ అయ్యాయి. 43,843 కేజీల గాంజాని సీజ్ చేశారు. 720 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 4,421 మంది నిందితులపైన కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. 2026లో ఇప్పటి వరకు మే వరకు చూసుకున్నట్లయితే 645 కేసులు నమోదు కాగా 14,828 కేజీల గాంజాని స్వాధీనం చేసుకోగా 276 వాహనాలను సీజ్ చేశారు. 1,701 మంది నిందితులను ఈ కేసుల్లో అరెస్టు చేసిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం పూర్వపరాలు చూసుకున్నట్లయితే ఏజెన్సీ అల్లూరు సీతారామరాజు డిస్టిక్, అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ గాంజా పండుతుంది గతంలో. అయితే దానిపైన పూర్తిగా దృష్టి పెట్టినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో జీరో కల్టివేషన్కు ఈ రోజుకి తీసుకువచ్చారు. అయితే ఇతర రాష్ట్రాల నుంచి ఒడిశాలో సుమారు 5 జిల్లాల ప్రాంతంలో సుమారుగా 70-80 వేల ఎకరాల్లో గాంజా పండుతుందని అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. అయితే వాటన్నిటినీ ఇటు కొంత ఏపీ మీదుగా, అదేవిధంగా ఇతర రాష్ట్రాల మీదుగా ఇటు తమిళనాడు, కేరళ, తదుపరి మహారాష్ట్ర, హైదరాబాద్ తదుపరి రాష్ట్రాలకు వాళ్ళు రవాణా చేస్తూ ఉన్నారు. అయితే ఒడిశా నుంచి ఇటు బార్డర్లో కనుక తప్పించుకున్నట్లయితే సులువుగా ఇక్కడకు ఏపీ నుంచి వాటిని రవాణా చేయొచ్చు. దీన్ని లక్ష్యంగా చేసుకొని అక్రమార్కులు డబ్బు కోసం పలువురిని కమిషన్ ఏజెంట్లుగా నియమించుకొని చేస్తూ ఉన్నారు. దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టినటువంటి ఈగల్ బృందం ఒక ప్రత్యేక వ్యవస్థను తయారు చేసింది, ఒక నెట్వర్క్ని ఏర్పాటు చేసింది. సుమారుగా 11 ఏళ్ల నుంచి ఈ డ్రగ్స్ విషయాల్లో ఎవరైతే అరెస్టు, వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళందరి డేటాను 40,000 మంది నిందితుల డేటాను తయారు చేసి ఆ డేటాబేస్లో అందరి కదలికలపైన నిఘా ఉంచుతుంది. సుమారుగా ఇప్పటి వరకు 4,000 మంది నిందితులు యాక్టివ్గా ఉన్నట్లు గుర్తించింది. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తూ వాళ్ళపైన మానిటరింగ్ చేస్తూ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి కింగ్ పిన్నులను కూడా అరెస్ట్ చేసేందుకు ఇటు ఈగల్ విభాగం చేపట్టింది. మరోవైపు తాజాగా చూసుకున్నట్లయితే ఈగల్ విభాగం నూతన వెబ్సైట్ని హోంమంత్రి ప్రారంభించారు. ఈ వెబ్సైట్లో ఎవరైనా సరే డ్రగ్స్కి సంబంధించి సమాచారం అక్కడ ఇటు అంటే ఫోన్ చేసి మాత్రమే కాకుండా వెబ్సైట్లో ఒక కాలం ఇచ్చారు. ఆ కాలంలో వాళ్ళు పోస్ట్ చేసినట్టయితే ఈగల్ విభాగం పూర్తిగా వాటిని పరిశీలించి వాటిపైన ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసి వాటిని క్రాక్ చేసే అవకాశం ఉంటుంది. అయితే సాధారణంగా ఎవరైనా సరే తమ పేరు, అదేవిధంగా తమ డీటెయిల్స్ని భద్రపరచాలని, ప్రైవసీగా ఉంచాలని కోరుతారు. అయితే అసలు ఇప్పుడు పేరు, వివరాలు అసలు ఎటువంటివి కూడా ఇవ్వాల్సిన అవసరం లేకుండా సమాచారం ఇస్తే చాలు, డ్రగ్స్ని నిర్మూలించేందుకు మేము సిద్ధమని ఈగల్ అధికారులు ముందుకు వచ్చారు. మరోవైపు ఆపరేషన్ వజ్రప్రహార్, అదేవిధంగా సేఫ్ క్యాంపస్, ట్రైన్స్, అదేవిధంగా బస్సుల్లో పూర్తి స్థాయిలో ఒక సిస్టమేటిక్గా వాటికి తనిఖీలు చేస్తూ ఎప్పటికప్పుడు కదలికలపైన కమిషన్ ఏజెంట్లు వాళ్ళపైన కదలికలపైన నిఘా పెడుతూ వాటన్నిటినీ ఇటు క్రాక్ చేస్తూ ఉన్నారు. రైళ్లల్లో కూడా ప్రత్యేకంగా చెకింగ్స్ చేస్తూ సమాచారం అందిన వెంటనే వాళ్ళందరినీ పట్టుకుంటూ ఉన్నారు. ఇటీవల చూసుకున్నట్లయితే ఒక ఇటు ఏజెన్సీ ప్రాంతాల్లో నుంచి వచ్చినటువంటి సుమారుగా 200 కేజీల వరకు గాంజాని సీజ్ చేశారు. కొంతమంది నిందితుల్ని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు స్వాధీనం చేసుకున్నటువంటి గాంజాని మొత్తం ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఇటీవల వైజాగ్లో చూసుకున్నట్లయితే సుమారు 12,000 కేజీల గాంజాని తాజాగా ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. ఇదే విధంగా డ్రగ్స్ ఇటు ఇతర రాష్ట్రాల నుంచి, బెంగళూరు, గోవా నుంచి వస్తున్నటువంటి
ఎండిఎంఏని వాటిని కూడా పూర్తి స్థాయిలో చేసేందుకు ఈ అధికారులు మొత్తం సిద్ధం చేశారు. మొత్తం మీద డ్రగ్స్ని నిర్మూలించేందుకు నూతనంగా ప్రణాళికతోటి ఈగల్ అధికారులు ముందుకు వెళ్తున్నారు. ఖచ్చితంగా డ్రగ్స్ నిర్మూలించడమే కాకుండా అందులో ఉన్నటువంటి కింగ్ పిన్నులను కూడా అరెస్టు చేస్తామని చెప్తూ ఉన్నారు గౌతమ్. కెమెరామెన్ సాయితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.